వరలక్ష్మి వ్రతం ప్రసాదం సిరీస్ లో ఈ రోజు రవ్వ కేసరి అలానే రవ్వ పాయసం అయితే చేయబోతున్నాను. అయితే ఒక్క ప్రీమిస్ చేసుకుంటే మనం 2 రకాల ప్రసాదాలు అయితే ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కట్ చేసి పెట్టుకున్న కాజు బాదం కిస్మిస్ వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని సైడ్కి తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో 1 కప్పు రవ్వ వేసుకోవాలి. రవ్వ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక వేరే ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారినాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ అలానే 1 కప్పు రవ్వకు 1 కప్పు చక్కెర వేసుకోవాలి. అలానే ఒక 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అంతే. ఇది ఒక ఎయిర్టైట్ బాక్స్లో వేసి స్టోర్ చేసుకుంటే మనం 1 మంత్ వరకు మంచిగా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని ప్రసాదాలు ఎలా చేయాలో చూపిస్తాను. కడాయిలో ఒక 2-3 కప్పుల వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 3 కప్పులు వేసుకున్నాను. ఇందులోనే కొంచెం కుంకుమ పువ్వు అలానే మంచిగా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు 1 కప్పు రవ్వ కూడా వేసేసుకొని మంచిగా ఉడకనివ్వాలి. ఫైనల్గా దగ్గరకు వచ్చినప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసినాక ఇలా అయితే ఉంటుంది. కొంచెం చల్లారినాక ఇంకొంచెం గట్టిగా అవుతుంది. మనకు రవ్వ కేసరి అయితే సూపర్ టేస్టీగా వస్తుంది. చూసారా, ఇలా ఉంటుంది. ఇప్పుడు పాయసం ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ 2 కప్పుల పాలకు 1 కప్పు వాటర్ వేసుకున్నాను. ఇవి పాలు మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ మాత్రమే రవ్వ వేసుకున్నాను. ప్రీమిక్స్ వేసేసుకొని మంచిగా ఒక 10 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. అంతే, మన రవ్వ పాయసం అయితే ఇలా దగ్గరకు వచ్చేస్తుంది. చూసారా, సింపుల్గా మనము 2 రకాల ప్రసాదాలు అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక్కసారి ఈ ప్రీమిక్స్ అయితే ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.